నమస్తే, వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. పిఠాపురంలో సిపిఎం ప్రజా సంఘాల ఆందోళన, యూరియా బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో వాటాల పాలన నడుస్తోంది. చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శలు. సామర్లకోటలో యూరియా కొరతపై సిపిఐ నిరసన, రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమని ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 480 అర్జీలను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తో పాటు జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం కార్డులు, పింఛన్లు, ఉద్యోగ అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూముల సమస్యలు, పారిశుద్ధ్యం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి వివిధ అంశాలకు సంబంధించిన అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నక్కిన వీరరాఘవరావుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనపర్తి మండలం కుతుకులూరు జెడ్పీ హైస్కూల్ తెలుగు పండిట్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్న నక్కిన వీరరాఘవరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి తన కృతజ్ఞతలను తెలియజేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వీరరాఘవరావును శాలువ మరియు పూలమాలతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు, ప్రజల సమస్యలపై నిరసన దీక్ష జరిగింది. యూరియా బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, పిఠాపురం ఉప్పాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసన దీక్షలో సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషుబాబ్జీ, బీఎస్పీ పిఠాపురం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు పాల్గొని సంఘీభావం తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రైతుల యూరియా సమస్యలు, విద్యుత్ ఛార్జీల భారం మరియు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావించారు. ఏంటి పరిష్కారం అవుతుంది చెప్పండి. ఉండేవాళ్ళ స్థానిక ప్రజలు ఏం చేస్తారో చూద్దాం. వినతిపత్రం ఇస్తాం, ఏంటి ఉపయోగం? పిఠాపురం నియోజకవర్గంలో లోకల్ ఇష్యూస్ అన్నీ కూడా పేరుకుపోతున్నాయి. పేరుకుపోతున్న లోకల్ ఇష్యూస్ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ నిరసన దీక్ష చేస్తున్నాం.
ఇప్పుడు యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. ఈ నెలలోనే కదా రైతులందరూ యూరియా ఉపయోగించేది. పవన్ కళ్యాణ్ గారు కూడా రైతు కుటుంబం నుండి వచ్చారు కదా, వారికి కూడా తెలుసు కదా. అందుకని తక్షణం అది పరిష్కారం చేయాలని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఊళ్ళో ఏం జరుగుతుందంటే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, మురుగునీటి పారుదల సౌకర్యం సరిగా లేదు. అందుకని రోగాలు విజృంభించేస్తున్నాయి, దోమలు పెరిగిపోతున్నాయి, టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని ఈ డ్రైనేజీ వ్యవస్థ బాగుపడాలి అన్నట్టయితే నిధులు పెంచాలి, సిబ్బందిని పెంచాలి, బాధ్యత పెరగాలి. ఈ పని చేయాలని కోరుతున్నాం. అక్కడ పిఠాపు నుంచి కోడెళ్ళే రోడ్డు ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ కడతామని అన్నారు. వాగ్దానం ఇచ్చి ఏడాదిన్నర అయిపోయింది, ఇంతవరకు దానికి గతి ఏం కనపట్టలేదు. కొంచెం వెంటనే చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. నేను స్మార్ట్ మీటర్లో ప్రజలకు అవసరం లేకపోయినా దొంగతనంగా వచ్చి బిగించేస్తున్నారు. వినియోగదారుడు అనుమతి లేకుండా మేము బిగించాం అని చెప్పారు. కానీ జరుగుతున్నది ఏంటంటే వినియోగదారుడు ఇంట్లో లేని టైం చూసుకుని వచ్చేసి బిగించేసి దొంగతనంగా బిగించేసి పారిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞాపన ఏంటంటే మీరు ఇవన్నీ పరిష్కారం చేయాలి. అలాగే వారి ఇన్ఛార్జిగా ఇంకొక ఆయన ఉన్నారు, మగ్గటి శ్రీనివాసరావు గారు. వారు ఏమన్నా మాకు కాస్త ఒక 10 నిమిషాలు సమయం ఇస్తే ఇవన్నీ ఆయన ముఖాముఖి కలిసి మాట్లాడతాం. మేము ఈ జిల్లాలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ మాది కూడాను. అందుకని మీరు ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. జై భీమ్. నా పేరు కన్వల్ రోజు, నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈరోజు సిపిఎం నాయకులందరూ ఏకమైవి పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, పిఠాపురం టౌన్లో కూడా చాలా అభివృద్ధికి చాలా వెనకబడి ఉంది. అభివృద్ధి చేసాము అని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంది, కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు, కావాలతో చూడండి అని చెప్పేసి ఇవాళ అధికారులకు ముందు టెంట్ వేయడం జరిగింది. ఈ టెంట్ వేయడం కారణంగా బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి మేము వాళ్ళకి మద్దతు తెలపమని మాకు పిలుపునివ్వగానే మేము మద్దతు తెలిపాము. ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రతిదీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఈ వచ్చిన డిపార్ట్మెంట్లకి అందరికీ కూడా లోగు అయిపోయారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళు ఏం చెప్తే అదే పనిచేస్తూ ఉన్నారు అధికారులు. ప్రజల డబ్బులు జీతాలు తీసుకుని గవర్నమెంట్ దగ్గర జీతం ఏదో వాళ్ళ ఇంట్లో రూపాయలు ఏదో తెచ్చిచ్చినట్టుగా గవర్నమెంట్ ఏది చెప్తే అది మేమే చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలు పన్నులు కట్టి మీకు జీతాలు ఇస్తుంది ప్రజలు పోషించలేరు మిమ్మల్ని. మీరు పని చేయకపోతే పక్కకు తప్పుకోండి, మేము పని చేసుకుంటాం, మీరు తీసుకుంటే జీతాలు మాకు ఇవ్వండి. అంతే తప్ప మీరు నియోజకవర్గంలోనే కాదు, టౌన్లోనే కాదు, ప్రతి అభివృద్ధి పనులకి కూడా మీరు ముందుకు వచ్చి పని చేయకపోతే మేమందరూ ఏకమవి మీరు ఎలాగైతే కూటమి అయ్యారో మేమంతా ప్రజలమంతా కూడా కూటమి అవి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. కాకినాడలో సిడబ్ల్యూసీ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దళితుల వర్గీకరణ, రాష్ట్ర విభజన మరియు ప్రస్తుత ప్రభుత్వాల విధానాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దళితుల మధ్య వివాదాలను రెచ్చగొట్టి వారి వర్గీకరణకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. దళితులు కష్టాల్లో కన్నీళ్లతో జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ దళితులను విభజించేందుకు కుట్ర పడిందని ఆరోపించారు. ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బదులుగా తెలంగాణకు చెందిన దామోదరం రాజనరసింహకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని చింతా మోహన్ పేర్కొన్నారు. ఇంతకంటే స్కామ్ ఏముంది భారతదేశంలో? అడిగేవాళ్ళు లేరు. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏం కావాలి? రష్యా నుంచి వచ్చే ఆయిల్ ఎందుకు ఇవ్వట్లేదు పెట్రోల్ బంకులకి? ఎవడో దీనికి? రెండోది బ్యాంకులు. నేను పోయిన దఫా మీకు వచ్చినప్పుడు చెప్పాను, 14.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు, రైతులకు కాదు. మరి ఎవరైతే చేశారు? 100 కోట్లు పైబడ్డా వాళ్ళకి చేశారు. ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళకి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు? ఎన్ని వందల కోట్లు చేశారు మాఫీ. వాళ్ళ దగ్గర 10% తీసుకున్నారు, బ్యాంకులకు 1% మాత్రమే ఇచ్చారు. కమిషన్లు 10% ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు?
నిర్మలా సీతారామన్ అడిగితే జిఎస్టీ తగ్గిస్తున్నానంట. ఈ 14 లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేసి ఎవరికి చేశారు? గుజరాత్లో ఎంతమందికి చేశారు? ఎంతమంది మార్వాడీలకు చేశారు? ఇదే భారతదేశం? ఇందుక బ్యాంకుల్లో జాతి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను. దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది. ఆవేదన కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు. ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చున్నారు. ఎస్సీలు రోడ్లపైన ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి. దీనిని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ, మేము చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈరోజు రాష్ట్రం రెడ్డి అయిండేది కాదు. తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలు ఉన్నారు. తెలీదు అందరికీ. నాకు విద్యాసాగర్ రావు ఆయన కేంద్రంలో హోమ్ మినిస్టర్గా చెప్పాడు, మా తెలంగాణలో మేము బతకాలంటే మాదిగలు అవసరం అని. మాదిగల గురించి చాలా తెలియదు చాలా మందికి. తెలంగాణలో జాగ్రత్తగా అడుగు అడుగు వేయాలని అవసరం ఉందని తెలియజేస్తూ మోడీ గారు కానీ సరదాగా మాట చెప్తున్నాను. కాళ్ళు గాలిన పిల్లిలాగా పనిగిస్తున్నాడు బయట దేశాల్లో. కాసేపు జపాన్ అంటాడు, కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు ఉక్రెయిన్. ఏంటి ఆయన చేస్తున్నది? ఆయన పరిస్థితి బాగాలేదు. 11 ఏళ్ల ప్రధానమంత్రి పరిస్థితి చాలా మందికి తెలియదు. అతను చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎప్పుడు బయటపడతాడో, పదవిలోంచి బయట వెళ్తాడో. ఆయన 29 దాకా ఉంటాడు రాజకీయంగా అన్న నమ్మకం నాకు లేదు. అంటే ఏదో తోసేస్తారనేది కాదు, ఎక్కడో టెక్నికల్గా బయటపడిపోతాడు. భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పడిపోయింది అక్కడ అలహాబాద్లో. అటువంటిది జరిగే ప్రమాదం ఉంది, ఆయనకు తెలుసు. మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. బాలేదు ఆయన పరిస్థితి. 2 ఉదాహరణలు ఇస్తాను. ఈరోజు కూడా పేపర్లో ఉంది. రష్యా ఆయిల్, అమెరికా వాడు మాట్లాడాడు. ఏంటి రష్యా ఆయిల్? రష్యా వాడు 30 రూపాయలకి ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్. రూపాయి అట్టు ఇట్లో ఉండొచ్చు. మనకు పెట్రోల్ రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నాడు. నానక్పురాకి వెళ్ళాను. నానక్పుర అనేది హైదరాబాద్లో భాగం. 40 అంతస్తుల బిల్డింగులు చూశాను, దాదాపు ఒక 100 సంఖ్యలు. నాకు బాధేసింది. మన సంపదంతా పోగొట్టుకున్నామా అని బాధేసింది. ఆ బాధతో నేను ఆలోచించాను, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు రాష్ట్రం విభజన అయింది. చాలా దీర్ఘంగా ఆలోచించాను. చాలా మందికి తెలియదు ఈ రోజు వరకు. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆ రోజు మాదిగ. తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది. ఇంత 20% ఉన్నటువంటి మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది. చాలా మందికి తెలియదు. దళితుల కెమిస్ట్రీని గురించి దేశంలో ఒక 5-10 మందికి కూడా తెలియదు. మోడీకి అసలు తెలియదు, చంద్రబాబు నాయుడికి అసలే తెలియదు.
దళితులను 2 భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం 2 అయింది. మాలా మాదిగలను 2 భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం 2 అయింది. మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది. మా పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి లేదు, రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అందుకే వాళ్ళని రాజనరసింహన్ ముఖ్యమంత్రి ఆ రోజు చేసుంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం. నానక్పుర సంపద హైదరాబాదులో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే. ఈరోజు మనం 2 అయిండేవాళ్ళం కాదు. నాకు బాధ లోపల, తప్పు జరిగింది, మా పొరపాటు. కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్. ఆ రోజు దామోదర్ రాజనరసింహ, ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజనరసింహ. మరి ఈరోజు దళితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్నీళ్లతో ఉన్నారు. 800 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. చాలా మందికి తెలియదు, చాలా మందిలే అనుకుంటారు, కాదు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా కాకినాడ సర్పవరం కూడలి నుండి బానుగుడి కూటలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బానుగుడి సెంటర్లో ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్ లగమణ సాయినాథ్ ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్న వారికి టీ-షర్టు, మెడల్స్, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహానాయక్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ వరల్డ్ ఫిజియోథెరపీ శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖున వరల్డ్ ఫిజియోథెరపీ అనేది జరుపుకోవడం చాలా ఆనందకరం. కోవిడ్ ముందు వరకు కూడా మేము చాలా మంచి ఈవెంట్స్ అనేవి కాకినాడలో చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మళ్ళీ కాకినాడలో ఉన్న ఫిజియోథెరపీ కాలేజెస్ అందరూ ఇనిషియేట్ చేస్తున్నారు. ఫిజియో వాకథాన్ 2025 అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 250 మంది ఫిజియోథెరపిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వాకథాన్ని మన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గారు ఫ్లాగ్ ఆఫ్తో స్టార్ట్ అయింది. అండ్ సత్వరం జంక్షన్ దగ్గర నుంచి బానుగుడి జంక్షన్ వరకు సుమారుగా 250 మంది ఫిజియోథెరపిస్టులు ఈ సంవత్సరం ఫిజియోథెరపీ డే థీమ్ ఏదైతే హెల్దీ ఎల్డర్లీ అంటే వయసు పెరిగే కొద్దీ కూడా హెల్త్ ఎలా పెంచుకోవాలన్న అవగాహన క్రియేట్ చేయమని చెప్పేసి WCPT అంటే వరల్డ్ ఫిజియోథెరపీ ఆర్గనైజేషన్ టీమ్ రిలీజ్ చేసింది. అండ్ నెక్స్ట్ చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మొత్తం హోల్ వాక్లో DMHO గారు మాతో పాటు పాల్గొనడం చాలా ఆనందం అనిపించింది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ HOD సాయినాథ్ గారు అండ్ డాక్టర్ తులసి గారు లాస్ట్ but not least the main initiator of this program మా గురువు గారు ప్రొఫెసర్ డాక్టర్ ఉమాశంకర్ మహంతి గారు ఆల్ ద వే ఫ్రమ్ మంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సో మేము ఫిజియోథెరపిస్టులు ఈ కమ్యూనిటీకి
డ్రగ్స్ పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా నెక్స్ట్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి, నొప్పులు తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకోవడానికి సెలవు తీసుకుంటాం. వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా కాకినాడలో గట్టిగా చెప్పండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా కాకినాడలో ఫిజియోథెరపిస్టులు అలానే ఫిజియోథెరపీ స్టూడెంట్స్ అందరూ కలిసి వాక్థాన్ నిర్వహించారు. మనకి భానుగుడి జంక్షన్ దాకా వచ్చారు, సర్పవరం జంక్షన్ నుంచి. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిజియోథెరపిస్టుల యొక్క యూనిటీ ఎగ్జిబిట్ చేసుకోవడం ఒకటి, అలానే వీళ్ళ యొక్క సర్వీసెస్ని పబ్లిక్ గుర్తించాలనేది ఒకటి. అలానే ఈ ఇయర్ యొక్క ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ వరల్డ్ ఫిజియోథెరపీ డే ఈరోజు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే హెల్తీ ఏజింగ్. అంటే ఏజ్తో పాటు మనకి పెద్దవాళ్ళలో చాలా రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పోస్చర్ ప్రాబ్లమ్స్, అలానే జాయింట్ స్టిఫ్నెస్ ప్రాబ్లమ్స్, అలానే కొంతమందికి బీపీ ఎక్కువై పక్షవాతం రావడం, ఇవన్నీ కూడా ఫిజియోథెరపీతో చక్కగా హీల్ చేయొచ్చు అన్నమాట. సో అది పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, ఎవరైనా ఏజ్ పీపుల్ ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించి చక్కగా వైద్యం చేయించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలానే ఫిజియోథెరపిస్టులు అందరూ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఈ క్లినిక్స్ అన్నీ కూడా కంపల్సరీ రిజిస్టర్ చేయించుకోవాలని, అలానే మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ అలానే ఫిజియోథెరపిస్టులందరికీ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు మండలం పోలేకూరులో సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అంగన్వాడీలను ఘనంగా సత్కరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ నూకరాజు అధ్యక్షత వహించారు. గ్రామ పంచాయతీలో పోలేకూరు, తోటపేట, సుంకటరేవు, జైబీంపేట, తూర్పుపేట, బాపనపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సత్కరించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె సత్యనారాయణ, ఎంఈఓ 2 ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామం మొత్తం ఉపాధ్యాయులను సత్కరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను సర్పంచ్ నూకరాజు, కార్యదర్శి విజయలక్ష్మి, పంచాయతీ సిబ్బంది ఘనంగా సత్కరించారు. అతిథులు ఉన్నారు. మా అతిథులు మండల అభివృద్ధి అధికారి వారికి మరి పోలేకూరు సర్పంచ్ వారు చిరు సత్కారం గావిస్తున్నారు. అదేవిధంగా కార్యదర్శి గారు విజయలక్ష్మి మేడం గారు మరి వారిని, అదేవిధంగా ప్రస్తుత సచివాలయ సిబ్బంది, పూర్వ సచివాలయ సిబ్బంది మరందరూ కూడా వారిని గౌరవిస్తున్నారండి. మనకి జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా మరి మన జ్ఞానాన్ని బోధించి భవిష్యత్తులో మనం ఎదగడానికి, ఒక్క స్థాయి నుంచి పై స్థాయికి ఎదగడానికి కూడా గురువులే కారణం. గురువు లేనిదే చేసేది ఏమి లేదు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వారు కన్నడ వరకు చేస్తారు, స్కూల్కి పంపించే వరకు చేస్తారు, ఇంకొక రకంగా వాళ్ళు ఆర్థికంగా చేయగలుగుతారు. కానీ బడికి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులే వారి సొంత పిల్లల కంటే కూడా ఈ పిల్లలందరినీ కూడా మరి శ్రద్ధగా చదివి చెప్తూ వారి యొక్క యోగక్షేమాలు చూస్తూ ఇంటికి వెళ్ళే వరకు కూడా చాలా ఆసక్తిగా ఉంటారు. చాలా గౌరవమైనటువంటి సంఘంలో ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. చేసినప్పటికీ కూడా అది ఈ ఉపాధ్యాయుడికి ఉన్నంత గౌరవం ఏ ఉద్యోగికి ఉండదండి. అది ఉపాధ్యాయుడిలో ఉన్నటువంటి గొప్పతనం. అందుచేత మరి ఈ గ్రామంలో మరి ఉత్సాహవంతంగా మన గ్రామ సర్పంచ్ గారు దీన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషదాయకంగా ఉందండి. ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్ టైం కూడా అంటే వారు ఉపాధ్యాయులతో పాటు కూడా మన గ్రామంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి, మన గ్రామానికి సేవలు అందించాలని లాస్ట్ టైము మీ ట్రాన్స్ఫర్లో వచ్చినప్పుడు మీ గ్రామ పంచాయతీ మరి సిబ్బంది ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా ఆయన మరి గౌరవించడం అనేది చాలా ఆనందదాయకం. ఈ యొక్క ఉత్సాహం అందరిలోనే ఉండదు, కొంతమందిలోనే ఉంటుందండి. అది ఆయనకి కలగడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. ఈ విధంగా ఆయనకి నేను నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో
రేషన్ కోసం 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు చౌక దుకాణాలకు రావద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలు ఇవ్వడంతో అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ జగ్గంపేట మండలం గుర్రంపాలెం 21వ రేషన్ షాప్ దుకాణం వద్ద ఇలాంటివి ఏమీ అమల్లో లేవు. వృద్ధులు ఏంటి, వికలాంగులు ఏంటి, ఎవరైనా కూడా రేషన్ షాపు వద్దకు వచ్చి సరుకులు తీసుకోవాల్సిందే. అయితే అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు నడవలేక అవస్థలు పడుతూ రేషన్ దుకాణానికి సరుకులు తీసుకోవడానికి వచ్చింది. అయితే గతంలో ఎప్పుడు కూడా ఇంటికి వచ్చే రేషన్ సరుకులు ఇవ్వలేదని, అప్పటిలాగే ఇప్పుడు కూడా రేషన్ సరుకులు తీసుకోవడానికి వచ్చినట్లు వివరంగా తెలియపరిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1 నుంచి 5వ తేదీకి 5 రోజులు ముందుగానే రేషన్ సరుకులు వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపించడం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినా కూడా రేషన్ దుకాణాల వద్ద ఇలాంటి వృద్ధులకు మాత్రం క్యూ కట్టడం తప్పడం లేదు. ఏది ఏమైనా సంబంధిత అధికారులు మాత్రం వృద్ధులు, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించి క్రూరంగా వ్యవహరించే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఎందుకు వచ్చావు రేషన్ షాప్ దగ్గరికి? అంటే ఈ వయసులో అంటే రోజు ప్రతి నెల వస్తావా నువ్వు? ఇవాళ తెచ్చిస్తారా? అంటే ఇప్పుడు దాకా తీసుకురాలేదమ్మా? ఇప్పుడు దాకా తీసుకురాలేదా? ఇంటికి వచ్చి ఇస్తారన్న విషయం చెప్పలేదా మీకు? ఇప్పుడు చెప్పారా? ఇంటికి వెళ్తున్నాం కదండి బాబు. మరి ఇప్పుడు ఆవిడ ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఈ నెల కొద్దిగండి ఇలాగనే కార్డులు ఇవ్వడం ఈ మూమెంట్లో కొద్దిగా వచ్చారండి. అలాగనే పట్టుకెళ్ళండి కార్డులు ఒకసారి ఇస్తున్నాయి. కార్డులు మామూలుగా ఇప్పుడు మీరు ఆవిడ మాట ఆలకించారు కదా? ఆలకించామండి. ఏం చెప్తాను? సామర్లకోటలో రైతులకు ఎరువుల కొరతను తీర్చాలని, దోపిడీ దళార్ల వ్యవస్థను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సామర్లకోటలోని తహసీల్దార్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయం వద్ద ఈ నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ నిరసనకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి, బోడకొండ మరియు సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గత 2 నెలలుగా రైతులకు యూరియా కొరత ఉందని, దాన్ని తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా అందేదని, కానీ ప్రస్తుతం కొన్ని కేంద్రాలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. సొసైటీలు మరియు పిండికోట్ల ద్వారా యూరియా సరఫరా జరుగుతున్నప్పటికీ అది సక్రమంగా అందడం లేదని పేర్కొన్నారు. సంబంధించింది ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాత్రి టోకెన్లు ఇచ్చారండి. కొంతమందికి మాత్రమే తెలియలేదు, మిగతా వాళ్ళు కొంతమంది తెలియలేదు. టోకెన్లు ఇచ్చిన తర్వాత ఆపేశారు. ఆ టోకెన్లు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఉదయం ఇస్తున్నారు. మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా లేదు, స్టాక్ అయిపోయింది, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మీకు కబురు పెడతామని చెప్పేసి అంటారు. అయితే స్టాకేజ్ అయితే మాత్రం కొంత స్టాకేజ్ ఉందండి. అందరూ రైతులకు ఎరువులను సక్రమంగా, రైతులకు ఎరువులను సక్రమంగా, రైతులకు ఎరువులను సక్రమంగా, రైతులకు ఎరువులను సక్రమంగా, దోపిడీ దళారీ వ్యవస్థలను, 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 చిన్న సన్నకారు కౌలు రైతులకు యూరియాను, రైతులకు చిన్న సన్నకారు రైతులకు యూరియాను, రైతులకు చిన్న సన్నకారు కౌలు రైతులకు యూరియాను, దోపిడీ దళార వ్యవస్థను, దోపిడీ దళారీ వ్యవస్థను, రైతులకు యూరియాను కొరతను, రైతులకు యూరియాను కొరతను తీర్చాలి. రైతులకు యూరియాను కొరతను, రైతులకు యూరియాను కొరతను, రైతులకు యూరియా కొరతను, రైతులకు యూరియా కొరతను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో
రైతులకు ఎరువుల కొరత తీర్చాలని చెప్పేసి నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ సామలకోట మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద, ఎగ్జిక్యూటివ్ కార్యాలయం వద్ద ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్ రైతులకు ఏదైతే ఎరువుల కొరత ఉందో, యూరియా కొరత ఉందో, ఆ యూరియా కొరతను తక్షణమే తీర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే చిన్న సన్నకారు కౌలు రైతులకి ఇవాళ యూరియా అందుబాటులో ఉండడం లేదు. అలాగే దోపిడీ దళారుల వ్యవస్థ పెరిగిపోతూ ఉంది. ఇవాళ యూరియా సంబంధించింది మోతుబారులకు, భూస్వాములకు, అధిక ధనవంతులకు మాత్రమే 20-30 బస్తాలు అందుతూ ఉన్నాయి తప్ప సామాన్య రైతులకు, చిన్నకారు రైతులకు, కౌలు రైతులకి యూరియా అందడం లేదు. మేము అందుకనే ఈ దోపిడీ దళారు వ్యవస్థని అరికట్టాలి, రైతులందరికీ యూరియాను సరఫరా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ సొసైటీల ద్వారా కూడా ఏంటంటే రాత్రులు 2-3 గంటలు లైన్లో ఉంటేనే తప్ప టోకెన్లు ఇస్తూ ఉన్నారు. కొంతమందికి మాత్రమే చేస్తున్నారు, అందరికీ సమృద్ధిగా ఇది అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చేవారు, ఆ రైతు భరోసా కేంద్రాల మూతపడే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల మీద దృష్టి పెట్టి యూరియా అందేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఇంకా ఎరువుల కొరత ఉంది, మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి జరిగిన పరిణామాలకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సుమారు 2 నెలలుగా యూరియా కొరత ఉంది. అన్ని ప్రాంతాలని సందర్శన చేసి రైతులకు యూరియా కొరత తీర్చాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున మేము కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, బ్లాక్ మార్కెట్ ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, బ్లాక్ మార్కెట్ ఆపాలని, రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారంలోకి రాకముందు రైతే రాజు, రైతు లేనిదే రాజ్యము లేదని గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు తుంగలు తొక్కారన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రతి ఏటా అప్పుల ఊబిలో కూరుకుపోయి కోలుకోలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్, బ్లాక్ మార్కెట్, బ్లాక్ మార్కెట్, బ్లాక్ మార్కెట్, బ్లాక్ మార్కెట్, బ్లాక్ మార్కెట్, బ్లాక్ మార్కెట్. ఆదుకోవాలి రైతులను, రైతులను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, రైతులను సరఫరా చేయాలి, ఎరువులను, సబ్సిడీ ఎరువులను. అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల కొరత ఎంత తీవ్రంగా ఉందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అసలు గోదావరి జిల్లాలో ఎప్పుడూ చూడలేనంతగా రైతులు ఎరువుల యూరియా కొరతతో తీవ్ర మానసిక క్షోభలో ఉన్నారు. పంట రాక అప్పులు చేసి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చే నాడికి కళ్ళు ఉన్నాయా, కళ్ళు ఉండి కబోతులుగా మారుతున్నావా అర్థం కావట్లే. ఇక్కడ మా జిల్లాలో 11 మండలాల్లో అర్ధరాత్రి వరకు కూడా ఎప్పుడు మాకు ఈ యూరియా ఇస్తారని చూస్తుంటే యూరియా కొరతలేని ఆపద్దని చెప్తావా? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మనందరం తినే తిండి ఆహారం. భారతదేశం అంటేనే వ్యవసాయ దేశం, అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ రాష్ట్రం. అటువంటి ప్రత్యేకంగా వ్యవసాయ రాష్ట్రంలో ఈరోజు యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీన్ని ఇప్పటికీ రైతులు బాధపడుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు యూరియా కొరత తీర్చాలంటే ఒరిస్సా నుంచో మిగతా గుజరాత్ నుంచో యూరియా కొనడం కాదు, మన రాష్ట్రంలో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయండి. ఆల్రెడీ యూరియా ప్లాంట్ కాకినాడలో ఎన్ఎఫ్సీలో ఉంది, దాన్ని మూసివేసే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే యూరియా కొరత కోరమండలు ఉన్నా అది డిఏపి, యూరియా కాదు. అందుకని డిఏపి ఇండస్ట్రీస్ ని కాకుండా యూరియా ప్లాంట్ ని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ మాట చెప్పారు, యూరియా కొరతే ఉంది, అన్ని ఉన్నది. అమ్మా మేడం గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల గోడౌన్ లో ఉన్నాయమ్మా యూరియా అంతానే బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోతుంది. ఒరిస్సా నుంచి కొన్నారు, వచ్చిన లారీలన్నీ కూడా టీడీపీ నాయకులు పట్టుకెళ్లిపోయారమ్మా. సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. దయచేసి గమనించండి.
అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. యూరియా కొరత ఆపడం లేకుంటే మాత్రం రైతులతో కొవ్వూరు బ్రిడ్జి వద్ద, రోడ్డు బ్రిడ్జి వద్ద కూడా రేపు వచ్చే వారంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేసి స్తంభింపజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని సోనో విజన్ వీధిలో గల ఒక పాన్ షాపు వద్ద పోలీసులు యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో అక్కడ కూర్చొని ఉన్న 4 యువకులను చూసి నైట్ బీట్ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన యువకులు విచక్షణ కోల్పోయి పోలీసులపై దాడి చేశారు. ఆగండి అన్న ఒకసారి, చూడక ఆగండి అన్న ఒకసారి, ఆగచ్చు కదా. భయ్యా 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 మా నోటి బ్లడ్ వచ్చేస్తా చూడు భయ్యా నువ్వు. భయ్యా 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 ఆగండి భయ్యా, బ్లడ్ వచ్చేస్తుంది మీకు, మీకు బొర పని చేస్తున్నా లేదా? ఆగండి, బ్లడ్ వచ్చేస్తుంది, ఒకసారి ఆగండి. నువ్వు పక్కన కూర్చో. జరిగితే రాదు, పొద్దున్న చూద్దాం. సార్ ఆగిన వాడిని ఎర్రి బుక్కులు చేస్తారు పోలీసులు. మీరు మీ ప్రూఫ్లు తీయండి. నువ్వెందుకు కొట్టుకున్నావు మరి? నువ్వెందుకు కొట్టుకున్నావు మరి? నువ్వెందుకు కొట్టుకున్నావు మరి? సరదాగా కొట్టుకుంటే రాదా? మీరు ఆగండి, మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది. ఆగండి భయ్యా, ఒకసారి ఆగు భయ్యా, ఒకసారి ఆగు. దమ్ముందా భయ్యా? ఆగు, ఒకసారి కూర్చో, కూర్చో భయ్యా, నువ్వు కూర్చో భయ్యా, కూర్చో కూర్చో, ఒకసారి కూర్చో, కూర్చో. నీ బండే కదా, నువ్వు 10 సార్లు దొరుకు, 20 సార్లు దొరుకు. ఇంకా మాటలు కావాలనుకో అడుగు, 1000 రూపాయలు ఇచ్చేది తింగేస్తారు అంతే. నీ లాడిచ్చి కొట్టిన ఎవడిచ్చాడు రా? మీరు ఆగండి. ఏమవుతుందన్నా చూద్దాం కదా. ఎందుకు అలా అబద్ధాలు మాట్లాడాలి? తొలి శంకర్ ఎందుకు అలాగా కాదన్నా? ఎన్నిసార్లు కొడతారు? ఒకసారి 2 సార్లు కొట్టారు, 3 సార్లు కొట్టారు, 4, 5 సార్లు కావాలంటే ఒక 5 సంవత్సరాలు వేసుకోండి లోపల. 6వ సంవత్సరం మొత్తం కదా, అప్పటికన్నా బుడిబుడి పాకలు ఇంత దిగుతారు. ఏ బండి మొత్తం క్లోజ్ చేసాం షాప్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఆరెంజ్ న్యూస్.